ఓం శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు రేఖల వేళ్ళు అనే పాల్మిస్టరీలో భాగంగా ఇప్పుడు బొటన వేలు యొక్క మొదటి కనుపు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ కనుపులు వచ్చేసి ఇక్కడ కనుపులు అనేవి కింద నుంచి 1, 2, 3 అవుతాయి. భాగాలు వచ్చేసి 1, 2, 3 అవుతాయి. ఈ కనుపులు అనేది 1, 2, 3 ఇట్లా ఉంటాయి కనుపులు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు కాబట్టి మనం చూపించి చెప్తున్నాం. కాబట్టి ఈ మొదటి కనుపు అనేటువంటిది బొటన వేలుకి ఎత్తునింది అనుకో, ఈ కనుపు కూడా బాగా మొదటి భాగంలో బాగా ఎత్తునింది అనుకో, విరోధాలకి కారణమవును. బొటన వేలు మొదటి కనుపు కానీ ఎత్తుంటే విరోధాలకి కారణమగును. అదేవిధంగా మూర్ఖపు ఆలోచనలు, మూర్ఖపు పట్టుదలలు అన్నీ ఉంటాయి. అంటే ఈ బొటన వేలు యొక్క మొదటి కనుపు ఎత్తున్న వారు అసలు విరోధాలకి, గొడవలకి కారణమవుతారు. నెంబర్ 2, అసలు బొటన వేలే పొడవునింది అనుకో, బాగా ఈ బొటన వేలే పొడవునింది, బాగా బొటన వేలే పొడవుంటే గొప్ప మేధావి అవుతారు. స్థిర బుద్ధి ఉంటుంది, స్థిరమైన బుద్ధి, గొప్ప మేధావి అవుతారు. అదేవిధంగా ఈ బొటన వేలు అనేది చిన్నదిగా ఉండింది అనుకో, చాలా మందికి చిన్నదిగా ఉంటుంది. బొటన వేలు చాలా చిన్నదిగా ఉండింది అనుకో, పిరిగితనం ఉంటుంది, అల్పగుణం ఉంటుంది. సేవ కాబట్టి అంటే సేవ చేస్తూ బతకాలి, అల్పగుణం ఉంటుంది, పిరిగితనం ఉంటుంది. బొటన వేలు చిన్నదిగా ఉండడం అనే దాన్ని బట్టి అది మంచిది కాదు. అదేవిధంగా ఇక్కడ ఈ ఏళ్ళలో అడ్డుగీతలు ఉన్నాయి. అడ్డుగీతలు ఇట్లా 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 అడ్డుగీతలు ఉన్నాయి అనుకో, బొటన వేలు భాగాల్లో అడ్డుగీతలు ఉన్నాయి. మొత్తం ఇక్కడంతా బొటన వేలు అంతా అన్ని భాగాల్లో అడ్డుగీతలు ఏముంటే ఎక్కువగా భంగపాటు అవుతారు. ఏ పని చేసినా చేయలేక భంగపాటు అవుతారు, భంగపాటుకు గురవుతారు, ప్రయోజనం ఉండదు. బొటన వేలు అడ్డుగీతలు ఉండడం వల్ల ఫలితం అనేటువంటిది మంచి జాతకం అయినప్పటికీ కూడా సకాలంలో కావు, భంగపడుతూ ఉంటారు. నేను అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి చేయలేక భంగపడుతూ ఉంటారు, ప్రయోజనాలు ఉండవు. అదేవిధంగా అలాగా కూడా నిలువు గీతలు ఉన్నాయి అనుకో, బొటన వేలు మీద అట్లా ఇట్లా ఈ కనుపు భాగాల్లో నిలువు గీతలు ఉన్నాయి అనుకో, బొటన వేలుకి ఉచ్చే దశకి చేరుతారు. అయితే అడ్డుగీతలు ఉంటాయా, మేము ఇంతేనా అంటే అడ్డుగీతలు ఇంతేనే కాదు, మనం సాధన చేయాలి, కష్టపడాలి. మన చేతి రేఖలను బట్టి మనం ఎంత కష్టపడాలో మనం తెలుసుకోవడానికి ఈ శాస్త్రం ఉపయోగపడుతుంది. అడ్డుగీతలు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువ కష్టపడాల్సిందే, తప్పదు. అందరిలాగా మామూలుగా నిలువు గీతలు ఉండేలాగా రిజల్ట్ రాదు. నిలువు గీతలు ఏంటంటే ఎవరిని మోసం చేసినా డబ్బులు సంపాదించుకుంటారు. అడ్డుగీతలు ఉండేవాళ్ళు ఎక్కువ కష్టపడాలి. అటువంటిప్పుడు అడ్డుగీతలు ఉన్నప్పుడు కూడా గొడవలు ఎక్కువగా వస్తుంటాయి. చేతిలో అడ్డురేఖలు ఉన్నాయంటే గొడవలు, సమస్యలు అన్నీ ఫేస్ చేయగలగాలి. అటు భగవంతుడితో సమానం అడ్డుగీతలు ఉండేవాళ్ళు. ఎందుకంటే దైవం ఇచ్చాడు ఇది ఎంత మాత్రమే. తర్వాత మామూలుగా మనం సాధన చేస్తే దాని మీద త్రిభుజాలు చతురస్రాలుగా ఏర్పడితే మనం పడిన కష్టానికి ఫలితం ఉంటుంది. సాధన చేస్తే ఏదైనా మారిపోతుంది. మైండ్ సెట్ని బలంగా దృఢంగా చేసుకోవాలి కష్టాలు వచ్చే కొంది. రెండో కడుపు మధ్య వడ్ల గింజ ఉన్నా ఈ మొదటి కనుపు, ఈ రెండో కనుపు ఈ మధ్య కానీ వడ్ల గింజ ఈ మూడో భాగంలో ఇలా ఏలుంది, ఇది బొటన వేలు. ఇలా ఈ రెండు కనుపుల మధ్య ఈ మొదటి కనుపు రెండో కనుపు మధ్య కానీ వడ్ల గింజ రేఖ ఈ విధంగా ఉంటే, వడ్ల గింజలాగా ఉంటే స్పష్టంగా ఉండాల. మీరు శుక్లపక్షంలో జననం, కొందరు కనపడదు. మీరు మొదటి కనుపు రెండవ కనుపు మధ్య వడ్ల గింజ రేఖ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు శుక్లపక్షంలో జన్మించినట్టు, మీరు శుక్లపక్షంలో జన్మించినట్టు.
ఈ రేఖ అనేది స్పష్టంగా లేకుండా అరదెబ్బలు ఉంది అనుకో, ఈ శుక్లపక్షం ఈ స్పష్టంగా ఉంటే శుక్లపక్షంలో మీ జననం జరిగింది. ఇది ఇక్కడ రేఖ అనేటువంటిది స్పష్టంగా కానీ ఉంటే ఇలా వడ్ల గింజ, మీరు శుక్లపక్షంలో జన్మించినట్టు. అమావాస్య తర్వాత పౌర్ణానికి ముందు, అమావాస్య పౌర్ణానికి మధ్య జరిగినట్టు, అంటే రాబోయేది పౌర్ణమి శుక్లపక్షం. అలా కాకుండా ఇది అనేది సగం సగం ఉండింది అనుకో, సగం సగం ఉంది, మీరు కృష్ణపక్షంలో జన్మించినట్టు. అంటే మీరు జననం తర్వాత అమావాస్య వస్తుంది. శుక్లపక్షంలో పుట్టిన వాళ్ళకేమో మీరు పుట్టిన తర్వాత పౌర్ణమి వస్తుంది. కృష్ణపక్షంలో జన్మించిన వాళ్ళకేమో మీరు పుట్టిన తర్వాత అమావాస్య వస్తుంది. కాబట్టి కృష్ణపక్షంలో జన్మించిన వాడికి ఈ రేఖ స్పష్టత ఉండదు. కాబట్టి స్పష్టంగా ఎవరికైతే ఈ యొక్క వడ్లగింజ రేఖ ఉండదో వాళ్ళు కృష్ణపక్షంలో జన్మించినట్టు. అందరికి ఉండాలని కొందరికి ఉంటుంది స్పష్టంగా రేఖలు, అందరికి ఉండాలి. ఉంటే లేని వాళ్ళు మామూలుగా జన్మ నక్షత్రం పుట్టినరోజులు కొన్ని ఉంటాయి, అందరికీ ఏర్పడాలని లేదు. కానీ ఉంటే మాత్రం స్పష్టంగా ఉంటే శుక్లపక్షంలో జన్మించినట్టు, స్పష్టంగా లేకపోతే స్పష్టంగా ఉంటే శుక్లపక్షంలో జన్మించినట్టు, స్పష్టంగా లేకపోతే కృష్ణపక్షంలో జన్మించినట్టు. ఎవరికైనా చెయ్యి, వేళ్ళ మధ్య ఎడమ ఎక్కువ ఉండి చేతిలో రేఖలు ఎక్కువ ఉండి, అదేవిధంగా హస్తం కూడా చేయి కూడా గట్టిగా రాయిలాగా కఠినంగా ఉండుట, అలాంటి వారికి చదివించుట చాలా కష్టము. చేయి కఠినంగా ఉంటే చదివించుట చాలా కష్టము. వీళ్ళు ఏ తోడు లేనిది చదవాలన్నా తోడు ఉండాలి. వీళ్ళు చదువుకోవాలంటే ఎవరొకరు తోడు లేనిది చదవలేదు, ఏ పని చేయలేరు. ఆటపాటల్లో మాత్రం వీళ్ళకి బాగా నిపుణులు అవుతారు. చేతిలో రేఖలు ఎక్కువ ఉండే వాళ్ళకి ఆటపాటల యందు ఎక్కువ శ్రద్ధ ఉంటుంది, నిపుణులు అవుతారు. అదేవిధంగా శరీర శ్రమ చేసేవారికి ఎక్కువగా రేఖలు ఉంటాయి. రేఖలు ఉంటాయి. ఎప్పుడైనా ఆఫీసుల్లో ఎవరైనా పనిచేస్తుంటే వాళ్ళ హస్తము ఏళ్ళు కలిపి విధంగా మొత్తం తీసుకుంటే ఏళ్ళు ఇవన్నీ ఈ విధంగా చతురస్రంలాగా ఉంటుంది. ఈ చతురస్రం లోపల ఏళ్ళు చూడండి, చతురస్రం లాగా ఉంటుంది, కొంచెం పొడుగు ఉంటాయిలే. అంటే ఈ హస్తము ఏళ్ళు చతురస్ర హస్తము. ఈ హస్తం అనేటువంటిది చతురస్ర ఆకారంలో ఉంటుంది. ఈ విధంగా 4 పక్షాలు చతురస్రం లాగా హస్తం ఉంటుంది. ఆ హస్తం చతురస్రం లాగా హస్తం ఎవరికి ఉంటుంది, వాళ్ళు ఎక్కువగా ఆఫీసుల్లో పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా విస్తరించిన కొనలు, ఈ వేళ్ళు అనేటువంటివి బాగా విస్తరించినాయి అనుకో, ఈ కొనలు పొడుగ్గా చూడు ఇలా కొనలు విస్తరించిన వాళ్ళు ఎక్కువగా బయట సంచరిస్తూ ఉంటారు. కొనలు విస్తరించి బాగా ఉంటే ఎక్కువగా వాళ్ళు బయట సంచరిస్తూ ఉంటారు. బయట సంచరించే వారికి చేతులు ఎలా ఏళ్ళు ఎట్లా ఉంటాయంటే కొనల్లాగా ఉంటాయి. కొన ఇలా కొనల్లాగా సూదిగా ఏళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కువగా బయట సంచరించేవారు అని అర్థము. అదేవిధంగా ఈ బటన్ వేలు, ఇది బటన్ వేలు, ఈ భాగం ఎక్కువ పొడవు ఉండింది అనుకో, ఈ భాగము ఎక్కువ పొడవు ఉంటే, ఈ భాగం ఎక్కువ పొడవుగానుంటే బటన్ వేలు మొదటి భాగము ఎవరికైతే పొడవు ఉంటుందో వాళ్ళకి మొదటి భాగము పొడవు ఉంటే మంచిది. బటన్ వేలు మొదటి కనుపు, ఇది కనుపు అంటే ఇది మొదటి కనుపు, ఇది రెండో కనుపు, ఇది మూడో కనుపు. మొదటి కనుపు పొడవు ఉంటే ఈ కనుపులన్నీ తీసుకున్న తర్వాత ఈ కనుపు అనేది మొదటి కనుపు పొడవుగా ఉంటే మనోబలం ఉంటుంది. ఈ కనుపు అనేది చిన్నదిగా ఉండింది అనుకో, ఈ విధంగా చిన్న కనుపు కానుంటే అదే కొరసగా వెడల్పుగా మొండి ధైర్యం ఉంటుంది, లొంగని వాడు ఉంటుంది. కొరసగా ఈ వెడల్పు బాగా మందంగా ఉండింది, వెడల్పు ఇట్లా మందంగా కనుంటే మొదటి కనుపు వాళ్ళు ఎవరికి లొంగరు, మొండి ధైర్యం ఉంటుంది,
అదేవిధంగా కొంతమందికి ఇక్కడ కనుపు, మొదటి కనుపు బాగా ఇట్లా ఉంటే ఎక్కువగా భౌతిక దాడులకి, గొడవలకి, సమస్యలకి, యుద్ధాలకు చేసే వాళ్ళకి కూడా ఇట్లా ఉంటాయి. మానవ మీదకి ఎక్కువగా గొడవలు పోతే వాళ్ళకి, ఎక్కువగా భౌతిక దాడులకి చేసే వాళ్ళకి ఈ విధంగా మందంగా ఉంటుంది ఈ రేఖ. అదేవిధంగా ఈ చిన్నదే పురసగా వెడల్పుగా ఉంటే ఎక్కువగా భౌతిక దాడులకు పాల్పడతారు. అదే విధంగా చిన్నదిగా ఉండింది అనుకో, ఈ కనుపు అనేది ఎడకొచ్చలకు చిన్నది, పోత పొంగ పెద్దదైపోద్దిలే. ఈ కనుపు చిన్నదిగా ఉండింది అనుకో, చిన్నదిగా ఉండి బాగా పైకి లేచి ఉండింది అనుకో, ఈ భాగం మొదటి భాగం కనుపు ఉబ్బికినా, ఇది ఉబ్బికి ఉన్నాయల్లా దయా స్వభావం ఎక్కువ. బొటన వేలు మొదటి కనుపు ఉబ్బుకుంటే దయా స్వభావం ఎక్కువ. అదేవిధంగా మొదటి కనుపు కొరసగా కానీ ఉంటే లొంగనివాడు, అంటే ఇందాక కొరసగా ఉండి వెడల్పు ఉంటే ఎవరికి లొంగనివాడు. అలా కాకుండా ఈ మామూలుగా చిన్నదిగా సన్నదిగా ఉండింది అనుకో, కొరసగా కానీ ఉంటే వెడల్పు ఉండదు. వెడల్పు లేకుండా కొరసగా కానీ ఉంటే బొటన వేలు మొదటి కనుపు ధైర్యం లేనివాడు, తన మీద తనకే నమ్మకం లేనివాడు. ఈ కనుపు చిన్నదిగా ఉండాలి. వెడల్పు ఉంటేనేమో ఎవరికి లొంగడు, వెడల్పు లేకుండా చిన్నదిగా ఉంటేనేమో, కొరసగా ఉంటేనేమో ధైర్యం లేనివాడు, తనని తాను నమ్మలేనివాడు. అదేవిధంగా మొదటి కనుపు పొడవుంటే, ఈ కనుపు అనేది పొడవునింది అనుకో బాగా, ధైర్యము, ఇది పొడవుండి ఈ రెండో భాగము, ఇది రెండో భాగం, ఈ మొదటి కనుపు పొడవుగా ఉండి ఈ రెండో భాగం చిన్నదిగా ఉండింది అనుకో, ఇదేమో పొడవు ఉంటుంది మొదటి కనుపు, రెండో భాగం అంటే ఇది 1 2, ఇది 1 2 3, కనుపులేమో 1 2 3. కనుపులు ఇక్కడి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది, మొదటి నుంచి పైకి స్టార్ట్ అవుతాయి, భాగాలు పైనుంచి కిందకి స్టార్ట్ అవుతాయి. కాబట్టి రకరకాల శాస్త్రవేత్తలు చెప్పారు. కాబట్టి మనము కామన్గా ఇది లెక్కేసుకుందాం. ఇది మూడో భాగం, ఒకటో కనుపు రెండో భాగం. మొదటి కనుపు పొడవుండి రెండో భాగం కొరసగా ఉన్నట్లయితే, చిన్నదిగా ఉన్నట్లయితే చెప్పినట్లు వినడు, మంచి చెడ్డలు తెలియనివాడు. వీడు ఇది మధ్య భాగం చిన్నదిగా ఉంటే చెప్పినట్లు వినడు. అదేవిధంగా మంచి చెడ్డలు అనేటివి కూడా అతనికి తెలియవు. అంటే ఇది కనుపు పెద్దదిగా ఉండాలి, ఇది చిన్నదిగా ఉండాలి భాగం. అదేవిధంగా ఒక రేఖ గుండ్రంగా చుట్టినా, ఈ యొక్క మొదటి కనుపు ఒక రేఖ అనేటువంటిది గుండ్రంగా చుట్టింది అనుకో, వేలు భాగానికి మొత్తం ఈ విధంగా గుండ్రంగా చుట్టిన రేఖ ఎవరికైతే బొటన వేలుకు ఉంటుందో వాళ్ళకి న్యాయస్థానాల శిక్షలకు గురవుతారు. అదేవిధంగా మొదటి కనుపు రెండో కనుపు, ఈ కనుపుల్లో ఇది మొదటి కనుపు, ఇది మొదటి కనుపు, ఇది రెండో కనుపు. ఈ రెండో కనుపు మొదటి కనుపు సమానంగా ఎవరికైతే ఉంటాయో, సమానంగా ఉంటే కార్యముల యందు శ్రద్ధ. ఇక్కడ బొటన వేలు యొక్క చూడండి, ఈ మొదటి కనుపు ఈ రెండో కనుపు కానీ సమానంగా ఎవరికైతే ఉంటాయో వారు కార్యములందు శ్రద్ధ. మొదటి కనుపు కన్నా చిన్నది రెండో కనుపు అయినా, మొదటి కనుపు కన్నా రెండో కనుపు చిన్నది అయినా కార్యముల్లో అశ్రద్ధ. ఈ రెండు సమానంగా ఉన్న కార్యములో శ్రద్ధ. అదేవిధంగా మొదటి కనుపు కన్నా ఈ కనుపు కన్నా చూడండి, ఈ మొదటి కనుపు కన్నా ఈ రెండో కనుపు అనేటువంటిది ఇలా చూడు, ఎలా ఉంటుంది. ఈ కనుపు వచ్చేసరికి చిన్నది అయిపోయిలా, ఇది చిన్నదిగా ఉండాలి, రెండోది చిన్నదిగా ఉండాలి, ఇది పెద్దదిగా ఉంటుంది. ఈ మొదటి రేఖ ఉంటుంది, ఈ మొదటి కనుపు పెద్దదిగా ఉండి రెండో కనుపు చిన్నదిగా ఉంటే పనులు యందు శ్రద్ధ ఉండదు. అదేవిధంగా బొటన వేలు మొన పొడవుగా ఉన్నా, ఈ బొటన వేలు అనేటువంటిది మొన ఇలా ఉండింది అనుకో, బొటన వేలు మొన పొడవుగా ఉన్నా, బొటన వేలు మొన పొడవుగా ఉంటే, అదేవిధంగా వెడల్పు కూడా ఉండాలి, పొడవుగా ఉండాలి, ఎక్కువగా వెడల్పు కూడా
ఎక్కువ వెడల్పు కూడా ఉండాలి. పొడవు వెడల్పు. పొడవు వెడల్పు కూడా ఎక్కువగానే ఉంటే మితిమీరిన కోపము, అపచారము, అన్యాయపరుడు. అంటే బొటనవేలు మొదటి భాగము బొటనవేలు యొక్క మొన పొడవుగా ఉండి వెడల్పుగా ఉన్న మొన పొడవు ఉండి ఈ మొన గ్యాప్ కూడా ఎక్కువగా ఉంటే మొన ఉండి గ్యాప్ ఈ వేలు యొక్క గ్యాప్ వెడల్పు ఎక్కువగా ఉన్న ఎడల వారికి అపచారాలు చేయడము, అన్యాయపరులుగా ఉండి మితిమీరిన కోపంతో ఉంటారు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.